హైదరాబాద్ ఎల్బీ నగర్ హత్య కేసు సంచలనంగా మారింది. ఇద్దరు ప్రాణ స్నేహితుల మధ్య పాత కక్షలే ఇంతటి దారుణానికి ఒడిగట్టాయి. బొడ్డు మహేష్ అనేటువంటి ఆ యువకుడిని తన తోటి స్నేహితుడే ఇంతటి దారుణానికి ఒడిగట్టాడు. మహేష్, పురుషోత్తం, నాగరాజు ఫ్రెండ్స్ వీరంతా కూడా కలిసి గతంలో పెళ్లి వేడుకలో హాజరయ్యారు. ఆ పెళ్లి వేడుకకు సంబంధించి హాజరైన నేపథ్యంలో పురుషోత్తం అనేటువంటి ఆ యువకుడు, పురుషోత్తం, మహేష్ ఇద్దరు కూడా ప్రాణ స్నేహితులు. వారిద్దరి మధ్య ఆ యువకులు చాలా ప్రాణ స్నేహితుల మధ్య ఇటువంటి దారుణానికి ఒడిగట్టడానికి పాత కక్షలే కారణంగా తెలుస్తోంది. ఇక్కడ మనం విజువల్స్తో చూస్తున్నాము. నాగరాజు నిందితుడు, మహేష్ పక్కన మృతుడిగా ఉన్నాడు. ఆ సీసీటీవీ దృశ్యాల్లో మనం చూడొచ్చు. ఆ విజువల్స్లో కనబడుతోంది బైక్ పై ప్రయాణిస్తున్నటువంటి ఆ బొడ్డు మహేష్ని వెంటాడి వేటాడి వెనకాల నుంచి ఆయన బైక్తో వెళ్తున్న వ్యక్తిని కారుతో ఢీ కొట్టి పక్కనే పడినటువంటి మిత్రుడి అటువైపుగా వెళ్ళిపోయాడు. కానీ బొడ్డు మహేష్ పరుగులు తీస్తుండగా కారుతో మరోసారి ఢీ కొట్టి మహేష్ని చాలా దారుణంగా వెంటాడి వేటాడి కత్తులతో, కొడవలతో దారుణంగా హత్య చేసే ప్రయత్నం చేశాడు. సో దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శిల్ప అందిస్తారు. ఆ తర్వాత మీకు డీటెయిల్డ్గా అసలు ఏం జరిగిందని వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తా. కుటుంబ సభ్యులు ఆర్టీవీతో మాట్లాడుకొచ్చారు. వారు ఏం మాట్లాడారో చూద్దాం. ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న రాత్రి బొడ్డు మహేష్ అనే వ్యక్తిని అత్యంత దారుణంగా హత్య చేశారు. ముఖ్యంగా పాత కక్షలే దీనికి ప్రధాన కారణం అన్నట్లు కూడా ఒకవైపు పోలీసులు దర్యాప్తులో చెప్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒకవైపు కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున రోధిస్తున్నారు. ప్రస్తుతం నేను పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాను. ఇటు కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకొని తన కొడుకుని అత్యంత దారుణంగా హత్య చేశారంటూ పెద్ద ఎత్తున రోధిస్తున్న సిచ్యువేషన్ చూడొచ్చు. ఎవరైతే మృతి చెందారో సంబంధించినటువంటి తల్లి పెద్ద ఎత్తున రోధిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి మాట్లాడించే చేద్దాం. అమ్మ, అసలు ఏమైంది? ఎందుకు ఏం చేశారు? మామూలు చంపిరమ్మా. అమ్మ పుర్చిగాడు, విజయభాస్కర్ రెడ్డి, ఉపేందరు వాళ్ళందరూ ఉన్నారమ్మా. వాళ్ళ బావ పుర్చిగాని బావ దిడిచినారు, కరి పాయింట్ పెట్టిండు వాడు. అందరూ పెట్టి జైలుగా చైతన్య పోలీస్ స్టేషన్లోనే జైలుకు పోయినాడు. వాళ్ళని వచ్చే రాకట్నే వేయాలని వాళ్ళు అనుకురు. నేను నిన్న వాని బావ అన్నాడు. ఆయన ఫోన్ చేసిండు, సిల్కు ఉపేందర్ రెడ్డి ఫోన్ చేసిండు, విజయభాస్కర్ రెడ్డి ఫోన్ చేసిండు. వాళ్ళకు మాట్లాడి నేను వాళ్ళ అమ్మ నన్ను తెలియదు వానికి. నేను అప్పుడే నా కొడుకు చెప్పిన జాగ్రత్త కొడుక ఇట్లా అంటున్నానంటే నేను వాళ్ళ తిరుగుపోను, కేసు కొట్టేసుకుందాం అమ్మ అన్నాడు. ఇంతెల్లమే ఇట్లయిందమ్మ, నెల కూడా కాలేదు నా కొడుకు వచ్చింది. 20 రోజులు అవుతుంది. 20 రోజులు సంచి వాడు నా కొడుకు కావాలి కాస్తుర్రు. ఇక బయటకు వచ్చేది ఆలస్యం వేయాలని వాళ్ళ అంజ కొడుకులు చెప్పిర్రు. వాళ్ళ కడుపు కాల వాళ్ళు ఎంతమంది అంటే ఎందుకు మీకు కొడుకు పైన ఎందుకు పగ పెంచుకున్నారు? ఏమమ్మా, పెళ్లి కాడ చిన్న గొడవ వచ్చి అదే గొడవ పోనీయలేరు. ఇక అది మామూలునే ఫస్ట్ నరికిండు. ఆ వాడుకావు ఆ మస్తు నరికిండు, బీరు చేస్తూ నరికిండు. ఒంటరిగా తీసుకుపోయింది. పెళ్లి లేని ఒక నెలకే 5 వీరు దాపించి నా కొడుకు నరికి వెనక మళ్ళీ చూస్తే అరికే వాడు అరే పుడిచి నువ్వారా అని. ఇక వాడు ఇంత ఎత్తు గోడ మించి దునికి పరారైండు. నా కొడుకు పానాలు కాపాడుకుండా ఇవాళ మొత్తం ఏం పానాలు తీసిండు. నిన్న మధ్యాహ్నం ఉంటేనే ఉండటమ్మ, నేను ఊర్లో ఉంటా. నా కొడుకు ఈడ రేపు సంతకం పెట్టాలని బెయిల్ మీద వచ్చిందిగా. సంతకం పెట్టాలని పోలీసులు ఫోన్ చేస్తే పంపించిన. పంపించినందుకు ఇది జరిగింది. నేను లేను మేడం, ఊళ్ళో ఉన్నా. మాతో బాగాలేకుంటే ఊళ్ళో ఉన్నా. 1 జరిగిందట. పోలీసు వాళ్ళు మా ఊడు అబ్బాయి వాళ్ళు చూసి చెప్పిర్రు. మామూలు దోస్తే ఇక్కడ అన్న పడిపోయిన వాళ్ళు నెంబర్ చెప్తే నాకు ఫోన్ చేసిండు. మంచిగానే ఉండాయి అంటే కామినీలోకి వేసిన అమ్మ ఏం కాలే అన్నాడు. అప్పుడే చచ్చిపోయినట్ట అమ్మా. మొత్తం మీద చూడొచ్చు పెద్ద ఎత్తున రోధిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఏం జరిగింది, ఏం చెప్తారు? మా అన్న బొడ్డు మహేష్ మా అన్నని అతి దారుణంగా కిరాతకంగా గొడ్డలతోటి తల మీద అసలు చూడలేనంత ఘోరంగా చంపిండు. వాడు పురుషిగాడు. వాడు నాగార్జున, సందీపు, చిలుకు ఉపేందరు, భాస్కర్ రెడ్డి వీళ్ళందరూ పక్కా ప్లాన్తో 3 డేస్ నుంచి కారులో తిరుగుతుర్రంట. మా అన్న చూసిండు.
చూసి ఎందుకు మనకు గొడవ అయిపోయింది, ఫస్ట్ నువ్వే నన్ను ఇది చేసినావు, నాకు గొడవ అయిపోయింది, మన ఇద్దరికి వద్దు అని అనుకుర్రు అంట కూడా. ఆడ పక్కా ప్లాన్ తోటి ఎవ్వరు లేరు, ఒక్కడే ఉండు, వీడిని ఎట్లాగో ఫస్ట్ కార్ తోటి గుద్ది వీడిని స్కూటీ తోటి ఇట్లా చేసి వాళ్ళు లాస్ట్కు ఇట్లా చేసిరు మేడం. ఇలా జరిగింది. మా అన్న అవుతాడు బొడ్డు మహేష్. అంటే వీళ్ళు ఎప్పటి నుంచి ఫ్రెండ్స్? ఎప్పటి నుంచి అంటే ఒక 6-7 ఇయర్స్ నుంచి ఫ్రెండ్స్. ఒక 2 ఇయర్స్ బ్యాక్ పెళ్ళి భరత్ కానీ ఒక్కడనే పిలిచిండు అనమాట. వేరే వాళ్ళ ఫ్రెండ్ పెళ్ళికి పిలిచి ఒక్కడనే పిలిచి పెళ్ళి భరత్లో మామూలుగా బీర్లు తాగి డ్యాన్స్ వేస్తుంటే చూడకుండా కావాలనే తిని చూడట్లేడు, వాడు కావాలని పక్క ప్లాన్ తోటి బీర్ సీసతోటి తల మీద కొడితే అప్పుడు మా అన్నని వాడు కొట్టిండు ఫస్ట్. పురుషోత్తం అనేటోడు. అసలు వీళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్ మేడం, ఇద్దరు చాలా మంచి ఫ్రెండ్స్. మంచిగా ఉండి పెళ్ళికి పిలిచి అట్లా కొట్టిండు. సరే పోనీ తర్వాత తెలియలేదు, తెలిసి గొడవ అయిపోయింది కదా, వీళ్ళు కొట్టుకురు వాళ్ళు కొట్టుకుంటారు, వాడు కొట్టిండు, వాని ప్రకారం వానికి దెబ్బలే తాకలేవు, అయిపోయింది మన ఇద్దరం, ఇంకా నీ జోలికి నువ్వు రావద్దు నా జోలికి నేను రావద్దు అనుకున్నాం. 3 డేస్ ముందు వీడు పక్క ప్లాన్ తోటి చేపించిండు. అంటే మొదట పురుషోత్తం అనే వ్యక్తే దాడి చేశారు, కానీ మీ అన్న ఎందుకు జైలు పోయిన, మీ అన్న పైన ఎందుకు కేసు పెట్టారు? అంటే వాళ్ళు నన్ను కొట్టిండు, నా తప్పు లేకున్నా నేను ఫ్రెండ్ అని నమ్మినా నన్ను కొట్టిండు, నిన్ను కొడితే మన ఇద్దరికి ఏ కేసు ఉండదు, ఏది గొడవలు ఉండవు అని అట్లా చేసిండు మేడం. అంటే గతంలో పురుషోత్తం కూడా దాడి చేశారు మీ అన్న అని అంటున్నారు, అది వాస్తవమేనా? అది తనే ఫస్ట్ అన్న మీద అటాక్ చేసిండు, వీళ్ళిద్దరు ఫస్ట్ మంచి ఫ్రెండ్స్ ఉండే, మధ్యలో వ్యక్తుల వల్ల ఇట్లా అయ్యి అటు ఇటు చెప్పడం వల్ల వీళ్ళిద్దరికి ఇట్లా అయ్యి వాడే బీర్ సీసా తిడిసి కొట్టడం వల్ల ఇది ఈడి దాకా వచ్చేసింది. అంటే 20 డేస్ అవుతుంది? 20 డేస్ అవుతుంది మేడం. అంటే మీరు చూడట్లేదు అంటే చెప్పలేదు అన్నకి జాగ్రత్త చెప్తున్నాం మేడం. ఊర్లోనే ఉండిన రోజులు 3 డేస్ బ్యాక్ వచ్చిండనమాట ఇక్కడికి. వచ్చి సైన్ కొంచెం పని ఉంటే చూసుకొని వెళ్ళిపోదాం, ఈరోజు వెళ్దామని అనుకుండు, ఈరోజు ఊరికి వెళ్ళేది ఉంది, వాళ్ళు నైటే అప్పుడే అట్లా చేసేసి. వాళ్ళు ఎక్కడ ఉంటారు? వాళ్ళు బిఎన్ రెడ్డి, ఇంకా 2-3 అల్కాపూర్లో ఉంటారు, ఇంకిద్దరేమో భరత్నార్లో ఉంటారు. అంతే. అంటే ప్రస్తుతం పోలీసులకు దొరికారా? ఏమో మేడం తెలియదు మాకు, పట్టుకోవాలి వాళ్ళకి తగిన బుద్ధి చెప్పాలి. వాళ్ళు కావాలని పక్కా ప్లాన్ తోటి చేసిర్రు, పక్కా ప్లాన్ తోటే చేసిర్రు. అంటే రాత్రిపూట ఎక్కడికి వచ్చారు? రాత్రిపూట ఫ్రెండ్స్ అందరూ మీట్ అయ్యి ఇంటికి వెళ్తా అని ఇంకో ఫ్రెండ్కి ఇద్దరు బండి మీద నన్ను దింపు నవీన్ నేను ఇంటికి వెళ్తా 10-11 అవుతుందంట, ఆ టైంలో ఇంటికి వెళ్తా అంటే సరే దింపుతా అని ఇద్దరే ఉన్నారంటే కొంచెం మా ఇంటికి కొంచెం దూరంలోనే ఇట్లా అయ్యింది. మొత్తం పోలీసులకు ఏం చెప్పాలనుకుంటున్నారు దీని గురించి మాకు న్యాయం జరగాలి మేడం. వీని తప్పు లేకున్నా వీన్ని ఎట్లా ఇది చేసిరో వాళ్ళకు తగిన శాస్త్రీ జరగాలి. వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళని ఏం చేస్తారో ఆ దేవుని మాకు న్యాయం కావాలి. అంటే మీకు ఎంతసేపటి తర్వాత తెలిసింది ఈ విషయం? మాకు 1:20కి అట్లా అమ్మ ఫోన్ చేసి చెప్పింది, ఇట్లా నరికిండ్రంట, ఒక్కడే ఉండంట, కామినీలూరు అంటే మీరు వెళ్ళండి అంటే మేము 1:20కి కామినీకి వచ్చినాం. వచ్చేసరికి అప్పటికే వాళ్ళు లేదు మేడం సీరియస్ ఉంది చనిపోయారు అని చెప్పారు. సో మొత్తం మీద చూసుకోవచ్చు, ముఖ్యంగా పాత కక్షలే దీనికి ప్రధాన కారణంగా ఒకవైపు పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా గతంలో బీర్ సీసాలపై మహేష్ అనే వ్యక్తిని పురుషోత్తం అనే వ్యక్తి దాడి చేశారు. అనంతరం కావాలని వాళ్ళ తప్పుడు కేసుగా మహేష్ని ఇరికించి అనంతరం జైలు పాలు చేశారు. జైలు పాల నుంచి వచ్చి 20 రోజులు అవుతుంది. 20 రోజుల అనంతరం నిరంతరం ఆయన పైన నిఘా పెట్టారు పురుషోత్తం, అదేవిధంగా పురుషోత్తం సంబంధించిన ఫ్రెండ్స్. వాళ్ళు నిన్న పక్కా సమాచారం మేరకు నిన్న అర్ధరాత్రి 1 గంటల సమయంలో ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక్కసారిగా మొదట కారుతోని ఢీ కొట్టి అనంతరం గొడ్డలతో నరికిన వైనం కనిపిస్తుంది. దీనిపైన పోలీసులు సీరియస్గా తీసుకోవాలి. ఈ విధంగా మా అన్నకు న్యాయం జరిగే వరకు మేము పోరాడతామని ఒకవైపు మహేష్కు సంబంధించినటువంటి తల్లి కావచ్చు, అదేవిధంగా వాళ్ళ చెల్లె పెద్ద ఎత్తున రోధిస్తున్నారు. ఒకవైపు ఇక్కడ ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒకవైపు విషాద ఛాయలు అలుముకున్నాయి. ఎల్బీ నగర్, హైదరాబాద్ ఎల్బీ నగర్ పరిసర ప్రాంతాల్లో ఒకసారిగా ఈ యొక్క దారుణమైనటువంటి హత్య
ఆ ప్రాంత ప్రజలందరూ కూడా భయప్రాంతంలో చేస్తోంది. నిన్న రాత్రి సుమారుగా 11 గంటల సమయంలో కారుతో ఒక స్కూటీని ఢీకొట్టి ముందుగా బైక్ నడుపుతున్నటువంటి ఆ మహేష్ అనే వ్యక్తిని ఆ రకంగానే వెంటాడి వేటకొడవలతో కత్తులతో దాడి చేసిన దారుణమైన ఘటన చోటు చేసుకుంది. అసలు ఏం జరిగింది పాత కక్షలు అంటే కనుక ఇక్కడ ఫోటోలో కనబడుతున్న వ్యక్తి పురుషోత్తం, నిందితుడు పురుషోత్తం, మహేష్ ఇద్దరు కూడా చాలా ప్రాణ స్నేహితులు. ఇద్దరి మధ్య చాలా మంచి స్నేహభావం అయితే ఉండేది. కానీ హయత్ నగర్ జరిగే ఒక పెళ్లి వేడుకలో ఇద్దరి మధ్య చిన్న వివాదం రాజుకుంది. ఈ వివాదంలో పురుషోత్తం అనేటువంటి ఆ యువకుడు మహేష్ నెత్తిపైన బీరి బాటిల్తో దాడి చేశాడు. ఈ ఘటనతో ఒక్కసారిగా వారిద్దరి మధ్య ఆ పగ ప్రతీకారాలు పెరిగాయి. మహేష్ వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు అటు పురుషోత్తం పైన కేసు నమోదు చేశారు. ఇదంతా జరిగింది 2023 సందర్భంలో, 2024 సందర్భంలో జరిగిందంతా కూడా. అయితే ఆ కేసు కాస్త కోర్టు వరకు వెళ్ళింది. కోర్టు వరకు వెళ్ళిన నేపథ్యంలో బొడ్డు మహేష్తో కాంప్రమైజ్కి పురుషోత్తం సిద్ధమైపోయి కేసును వెనక్కి తీసుకోవాల్సినట్టుగా ఆయన కొంత రిక్వెస్ట్ చేయడంతో పురుషోత్తం రిక్వెస్ట్ మేరకు బొడ్డు మహేష్ యాక్సెప్ట్ చేశాడు. వారిద్దరి మధ్య కొంత దీనికి కాంప్రమైజ్ విషయంలో కూడా కొన్ని మాటలు జరిగాయి, కొన్ని లావాదేవీలు కూడా జరిగినట్టుగా తెలుస్తోంది. కొంత కాంప్రమైజ్ కోసం పురుషోత్తం కూడా మహేష్ కొన్ని డబ్బులు ఇచ్చినట్టు కూడా తెలుస్తోంది. కానీ మహేష్ కాంప్రమైజ్ సమయంలో కోర్టుకు రావాల్సింది కోర్టుకు రాకుండా ఆయన ఎక్కడుందో అని ఫోన్ చేసి పురుషోత్తం అడిగితే సూర్యాపేటలో ఉన్నట్టుగా ఆయన చెప్పుకొచ్చారట. ఆ తర్వాత రేపు మళ్ళీ కోర్టుకు సంబంధించి రాబోతున్న నేపథ్యంలో ఒక్కసారిగా మహేష్ నాగోల్లో ఒక క్లినిక్ దగ్గర నుంచి పురుషోత్తం బయటికి వస్తుండగా మహేష్ తన మిత్రులతో కలిసి కత్తులతో ఒక్కసారిగా దాడికి పాల్పడ్డాడు. ఈ దాడికి సంబంధించిన అంశం ఒక్కసారిగా అప్పుడు 2024 డిసెంబర్లో చాలా కలకలం రేపింది. చాలామంది కూడా భయభ్రాంతిలో చేసింది. 2024లో జరిగింది. డిసెంబర్ అంటే సుమారుగా 4 నెలల క్రితం జరిగింది. ఆ తర్వాత మహేష్ పైన పోలీసులు కేసు నమోదు చేశారు. నడి రోడ్డు పైన చూస్తుండగానే పట్టపగలే ఈ రకంగా దాడికి యత్నించిన కత్తులతో వెంటాడి అక్కడ ప్రజల్ని కూడా భయభ్రాంతులకు లోను చేసి పురుషోత్తం మిత్రులైన నాగార్జున ఇతర వ్యక్తులపైన కూడా బొడ్డు మహేష్ సంబంధించిన వ్యక్తులు కొంతమంది మిత్రులు కూడా వచ్చి ఆ రకంగా దాడి చేయడం చూసిన తర్వాత పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ కేసులోనే బొడ్డు మహేష్ కొన్ని రోజుల పాటుగా జైలు శిక్ష అనుభవించారు. ఇటీవల కాలంలోనే బెయిల్ వచ్చింది. బయటకు వచ్చి తిరుగుతున్నాడు ఆయన. బెయిల్ వచ్చి కూడా బయటకు వచ్చి కూడా సుమారుగా 20 రోజులు కావస్తోంది. 3 రోజులు అవుతోంది హైదరాబాద్లోనే ఉంటున్నాడు. ఆయన హైదరాబాద్కి వచ్చి రాగానే పురుషోత్తం ఆయన మిత్రులు కూడా నిఘా వేయడం ప్రారంభించారు. ఇక వేసిన నిఘా కారణంగా వారిద్దరు కూడా బొడ్డు మహేష్ సంబంధించి ఎక్కడ తిరుగుతున్నాడు, ఎలా ఉంటున్నాడో గమనించి నిన్న రాత్రి 11 గంటల సమయంలో బొడ్డు మహేష్ తన మిత్రులతో భేటీ అయిపోయి తిరిగి ఇంటికి వెళ్తుండగా కారుతో వెంబడించి ఆయన స్కూటీని ఢీకొట్టి బొడ్డు మహేష్ మిత్రుడు కింద పడిపోగా ఆయన అక్కడి నుంచి అంటే పారిపోయాడు. ముందుగా వచ్చినటువంటి ఇంకో వ్యక్తి ఆ బొడ్డు మహేష్ నడుపుతున్నటువంటి స్కూటీ నడుపుతున్నటువంటి వ్యక్తి బొడ్డు మహేష్ ఆయన కింద పడిపోయి వెంటనే పరుగులు పెట్టాడు. ఆ పరుగులు పెడుతున్న బొడ్డు మహేష్ కూడా వెంటాడి చాలా కిరాతకంగా కత్తులతో దాడి చేసి చంపేశారు. సో నిన్న ఈ ఘటన ఒక్కసారిగా ఎల్బీనగర్లో కలకలం రేపుతోంది. ఒక్కసారిగా ప్రజలను కూడా భయభ్రాంతులకు గురి చేస్తోంది. ఈ విషయంపైన పోలీసులు ఇప్పటికే పురుషోత్తం వాళ్ళపైన కేసు నమోదు చేసినట్టు తెలుస్తుంది. మరి వారిని అదుపులోకి తీసుకున్నారా ఏంటి అనేది మాత్రం ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఏదేమైనా పాత కక్షలే ఈ దారుణమైనటువంటి హత్యకి కారణంగా తెలుస్తోంది.